Hello everyone, welcome to my classroom once again, Shravanti's classroom. Andhra Pradesh Teacher Eligibility Test 2024 లో ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ ఫర్ ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్. ఈరోజు టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ నౌన్స్. ఓకే, ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాము పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్, ప్రొనౌన్, verb, adverb, adjective, preposition, conjunction and interjection. Total 8 parts of speech ఉన్నాయి. సో the first ఇది noun. Noun అంటే it's a name. Name of what? Name of a person, name of a place, name of an animal, a name of a bird, నేమ్ ఆఫ్ అ థింగ్. ఏదైనా ఒక నేమ్ని నౌన్ అంటున్నాం. ఓకే, అక్కడి వరకు ఓకే, మనం నౌన్ ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు అని అనుకుంటాం. కానీ కొన్ని చోట్ల కొన్ని ఏరియాస్లో మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఇది నౌనేనా, ప్రనౌనా, ఏమంటారు దీన్నని కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇవి నౌన్స్ ఎన్ని రకాలు ఉంటాయి, దేన్ని నౌన్ అనొచ్చు, దేన్ని నౌన్ అనకూడదు అనే విషయం తెలియాలంటే అసలు నౌన్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి అనేది ముందు మనం నేర్చుకోవాలి. ఓకేనా? సో నౌన్ టైప్స్ ఆఫ్ నౌన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ యాబ్స్ట్రాక్ట్. ఫస్ట్ వన్ వచ్చేసి యాబ్స్ట్రాక్ట్ నౌన్. యాబ్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే వీ కెనాట్ సీ ఇట్, వీ కెనాట్ సీ, we cannot టచ్. దాన్ని మనం చూడలేము, ముట్టుకోలేము, బట్ మనకు అది ఉందని తెలుసు. వీ కెన్ ఫీల్ ఇట్, వీ కెన్ ఓన్లీ ఫీల్ ఇట్. సో అలాంటి వాటిని ఏమంటారంటే యాబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లవ్, ఇది మనకు కనిపించదు, ఓకే, మనం చూడలేము, ముట్టుకోలేము. ఫ్రెండ్షిప్, నెక్స్ట్ ప్రైవసీ, జెలస్, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే యాబ్స్ట్రాక్ట్ నౌన్స్లోకి వస్తాయి. ఇవి నౌన్సే కదా, వీటిని చూసి నౌన్ అనాలా లేకపోతే యాడ్జెక్టివ్ అనాలా కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. సో అది ఇట్ డిపెండ్స్ అపాన్ ద సెంటెన్స్ స్ట్రక్చర్ అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ అనమాట. ఓకేనా? సో యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటంటే ద థింగ్స్, ద నేమ్ ఆఫ్ ద ఎమోషన్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ద నేమ్ ఆఫ్ దోస్ థింగ్స్ వీ కెనాట్ సీ అండ్ వీ కెనాట్ టచ్, బట్ వీ కెన్ ఫీల్ ఇట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి కాంక్రీట్ నౌన్. సెకండ్ వన్ కాంక్రీట్ నౌన్. కాంక్రీట్ నౌన్ అంటే ఏంటంటే దీనికి కంప్లీట్గా ఆపోజిట్. అంటే మనం చూడగలం, ముట్టుకోగలం, ఫీల్ అవ్వగలం, అన్నీ చేయగలం. ఓకే, ఇలాంటి వాటిని ఏమంటారంటే వీ క్యాన్ సీ, క్యాన్ టచ్. ఇక్కడ ఏంటి, వీ కెన్ ఓన్లీ ఫీల్. ఇక్కడ వీ కెన్ సీ, వీ కెన్ టచ్ అండ్ వీ క్యాన్ ఆల్సో ఫీల్. కనిపించినవన్నీ లైక్ బాల్ ఉంది, వాటర్, గ్లాస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ he is playing cricket with football. We can see football, we can touch football, we can feel football. So this is called as concrete noun. The third one is proper noun. Proper noun. ప్రాపర్ నౌన్ అంటే మనం స్టార్టింగ్లో డెఫినేషన్ చెప్పుకున్నాం చూసారా, ద నేమ్ ఆఫ్ అ పర్సన్, నేమ్ ఆఫ్ అ ప్లేస్, నేమ్ ఆఫ్ అ యానిమల్, నేమ్ ఆఫ్ బర్డ్, నేమ్ ఆఫ్ థింగ్. ఇదే ప్రాపర్ నౌన్ అంటే నథింగ్ బట్
ద కరెక్ట్ నౌన్ అంటే పర్సన్ నేము, ప్లేస్ నేము, డైరెక్ట్ నేమ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఇస్ స్రవంతి. ఓకే, హియర్ స్రవంతి ఈజ్ ప్రాపర్ నౌన్. అలాగే అమితాబ్ బచ్చన్ lives in ముంబై. ఇక్కడ అమితాబ్ బచ్చన్ ప్రాపర్ నౌన్ అండ్ ముంబై కూడా ప్రాపర్ నౌన్. ఓకేనా? సో ఇలాంటి వాటిని ఏమంటారు? నెక్స్ట్ అలాగే డేస్, సండే, మండే, ట్యూస్డే, మంత్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాపర్ నౌన్. ముంబై, మహారాష్ట్ర, ఇవన్నీ అమెరికా, ఇండియా. నెక్స్ట్ చైర్, ఇలాంటివన్నీ ఏంటంటే ప్రాపర్ నౌన్స్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి కామన్ నౌన్. కామన్ నౌన్ ఏంటంటే కామన్గా ఒక నేమ్ ఇస్తే అది, అంటే లైక్ బ్రదర్ అనేది మన ఇంట్లో ఉంటాడు, బ్రదర్ ఇంకో ఇంట్లో ఉంటాడు. అంటే బ్రదర్ అంటే ద సిబ్లింగ్ ఆఫ్ వన్ పర్సన్, అంటే ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లో ఒకళ్ళు. బాయ్ అయితే బ్రదర్ అంటారు, గర్ల్ అయితే సిస్టర్ అంటారు. ఇట్స్ కామన్ నేమ్ ఫర్ ఒక తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లల్లో ఒక బాయ్ ఉంటే ఆ బాయ్ని బ్రదర్ అంటారు అనేది కామన్. ఏ ఇంట్లో అయినా కూడా ఆ అబ్బాయి బ్రదర్ అవుతాడు. అలాగే సిస్టర్, టీచర్ ఎవరైతే టీచ్ చేస్తారో వాళ్ళని టీచర్ అంటారు. అలాగే రివర్ అంటే ద వాటర్ దట్ ఫ్లోస్, అంటే రివర్ అనేది ఎక్కడైనా కూడా రివర్. ఇప్పుడు గోదావరి, గంగా, యమున, బ్రహ్మపుత్ర, ఇవన్నీ కూడా ఏంటి? రివర్స్. సో ఇక్కడ గంగా, యమున, బ్రహ్మపుత్ర అనేవి ఏంటంటే ప్రాపర్ నౌన్లోకి వస్తుంది. ఇప్పుడు బ్రదర్ ఉన్నాడు, బ్రదర్ పేరు రాము అనుకుందాం. ఈ రాము అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఓకే, బట్ ఎవరు ఈ అబ్బాయి రీటా అనే అమ్మాయికి బ్రదర్ అనుకోండి. ఈ రీటా ఏమవుతుంది? రీటా అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. బట్ తినకి ఏమవుతాడు? బ్రదర్ అవుతాడు. ఇది కామన్ నౌన్ అవుతుంది. ఓకే, ఇది కామన్. నెక్స్ట్ సిస్టర్ అనేది కామన్ నౌన్. అలాగే రివర్ ఉంది. ఈ రివర్ అనేది ఏమో కామన్ నౌన్, ఇది నౌనే. కానీ ఇక్కడ గంగా, యమున లేదా గోదావరి, ఇవన్నీ ఏంటి? ఇవి ప్రాపర్ నౌన్స్. ఇవి ప్రాపర్, ఇది కామన్. అంటే వీటిలన్నిటికీ ఉన్న కామన్ నేమ్ ఏంటి? రివర్. వీటిలన్నిటిని నదులు అంటాము. కాబట్టి ఇట్ ఈస్ కామన్ నౌన్. అర్థమైందా ఇప్పుడు? ఇవి డిఫరెంట్ నదులు. ఇది ఒక నది, ఇది వేరే నది, ఇది వేరే నది, సారీ. అలాగే యమున ఒక నది ఉంది, బ్రహ్మపుత్ర ఉంది. ఇవి ఒక్కొక్క దానికి ఉన్న ఇండివిజువల్ నేమ్స్. ఈ ఇండివిజువల్ నేమ్స్ని ఏమంటారు? ప్రాపర్ నౌన్ అంటారు. బట్ వీటిని అన్నిటిని ఏమంటారు కామన్గా? నది అంటారు, లైక్ రివర్. సో రివర్ ఈజ్ నోన్ యాజ్ కామన్ నౌన్. అర్థమైంది కదా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి కలెక్టివ్ నౌన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ అంటే ఏంటంటే ఒకే జాతికి చెందినవి అన్నీ కూడా ఒక చోట ఉంటే ఆ కలెక్షన్ ఏమంటారంటే కలెక్టివ్ నౌన్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మనుషులు ఒక చోట నిలబడ్డారు. ఓకే, జనం గుంపు కూడా ఉన్నారు. ఆ గుంపుని ఏమంటాము? క్రౌడ్ అంటాం. ఈ క్రౌడ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ పీపుల్. అంటే ఒక చోట ఈ పీపుల్ అంతా కలిపి చోటన ఉన్నారు, పోగుబడి ఉన్నారు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ క్రౌడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లవర్స్ అనుకోండి, ఫ్లవర్స్ అనుకునే గీస్తున్నాను. సో ఈ ఫ్లవర్స్ అన్నీ ఒక చోట బంచ్గా కట్టాం, అంటే ఒక గుంపుగా కట్టాము, కలెక్ట్ చేసాం, ఒక చోట కలెక్ట్ చేసాం. దీన్ని ఏమంటారు? బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటారు. ఓకే, అలాగే
ఇక్కడ అన్ని తాళాలు ఉన్నాయనుకోండి, తాళాలు అనుకోండి. ఇప్పుడు డ్రాయింగ్ వేస్తా కూర్చుంటే పని అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఇవన్నీ కీస్ అనుకోండి. దీన్ని కూడా ఏమంటారు? బంచ్ ఆఫ్ కీస్ అంటారు. ఓకే. సో ఇట్ ఈస్ అ కలెక్టివ్ నౌన్. ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ కీస్. ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ పీపుల్. సో ఈ కలెక్షన్ ఆఫ్ పీపుల్ని క్రౌడ్ అంటారు. ఈ కలెక్షన్ ఆఫ్ ఫ్లవర్స్ని బంచ్ అంటారు. అలాగే ఒక చోట గొర్రెలన్నీ ఒక చోట గ్రూప్ ఫామ్ అయితే అక్కడ కలెక్ట్ అవుతే కనుక దాన్ని ఏమంటారు? ఫ్లాక్ అంటారు. ఓకే. అలాగే ఇలాంటి కలెక్షన్ అన్నిటిని కూడా ఏమంటారంటే కలెక్టివ్ నౌన్స్. అంటే ఫ్లాక్ ఈజ్ అ నౌన్, ఇట్స్ అ కలెక్టివ్ నౌన్. బంచ్ ఈజ్ అ కలెక్టివ్ నౌన్. క్రౌడ్ ఈజ్ అ కలెక్టివ్ నౌన్. ఓకే, మీకు ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏంటంటే మెటీరియల్ నౌన్. ఈ హెడ్డింగ్స్లోనే మీకు తెలిసిపోతుంది. మెటీరియల్ నౌన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ముడి పదార్థాల నుంచి తయారు చేసింది. అంటే లైక్ ముడి పదార్థాలని అంటే కొన్ని వాటిని కలెక్ట్ చేసి దాంతో ఒక వేరే తయారు చేస్తే కనుక దాన్ని మెటీరియల్ నౌన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్, ఓకే, అండ్ వాటర్, పేపర్, వుడ్, ఇలాంటివన్నీ ఏంటంటే మెటీరియల్ నౌన్. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఈజ్ ఎ మెటీరియల్. అంటే కొన్ని ముడి పదార్థాల నుంచి తయారైంది. ఇట్స్ అ మెటీరియల్ నౌన్. మెటీరియల్ అంటే తెలుసు కదా మీకు. ఓకే, వస్తువులు లైక్ అంటే కొన్ని సబ్స్టాన్సెస్ని అన్నిటిని కూడా తెచ్చుకొచ్చి వేటి ద్వారా అయితే కొన్ని సబ్స్టాన్సెస్ ద్వారా తయారు చేస్తున్న వాటిని మెటీరియల్ నౌన్ అంటారు. లైక్ వాటర్, గోల్డ్, పేపర్ ఏమో మనం ఎక్కడి నుంచి తయారు చేస్తాం? వుడ్ నుంచి తయారు చేస్తాం. అలాగే ఈ వుడ్ దేనికి ఉపయోగపడి? చెట్టు నుంచి తీసుకొచ్చాం, అవునా? సో ఇలాంటి వాటిని ఏమంటారంటే మెటీరియల్ నౌన్ అంటారు. నెక్స్ట్ కౌంటబుల్ అంటే లెక్క పట్టగలిగేవి. కౌంటబుల్ నౌన్ అంటే ఇందులోనే ఉంది కదా, మనం లెక్క పట్టగలిగే వాటిని కౌంటబుల్ నౌన్ అని అంటాం. ఓకే, వీటిని అయితే మనం లెక్క పట్టగలము. వాటికి ఒక నేమ్ ఇస్తే లైక్ పెన్సిల్స్. ఒక బాక్స్లో పెన్సిల్స్ ఉన్నాయి, వాటిని మనం లెక్క పెట్టగలము. సో దీస్ పెన్సిల్స్ ఈజ్ అ కౌంటబుల్ నౌన్. ఓకే, స్టూడెంట్స్ కౌంటబుల్ అంటే ఒక క్లాస్ రూమ్లో ఉన్న స్టూడెంట్స్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ క్లాస్ రూమ్? సో అలాంటప్పుడు ఈ స్టూడెంట్స్ అనేది ఏమవుతుంది? కౌంటబుల్ నౌన్ అవుతుంది. అలాగే పెన్సిల్స్ ఇన్ అ బాక్స్. అలాగే అక్కడ కొన్ని బుక్స్ పడిపోయి ఉన్నాయి అనుకోండి, గుర్తుపెట్టుకోండి, కౌంటబుల్ అయితేనే నౌన్. అంటే ఇప్పుడు అది కౌంటబుల్ అన్కౌంటబుల్ ఎలా తెలుస్తుంది? ఆఫ్టర్ యువర్ కంప్లీట్ రీడింగ్ ద సెంటెన్స్ చదవడం పూర్తయిన తర్వాత మీకు అర్థమవుతుంది. అండ్ ఒక చెట్టు మీద ఉన్న బర్డ్స్ ఒక ట్రీ మీద ఉన్నాయి. దేర్ ఆర్ బర్డ్స్ ఆన్ దట్ ట్రీ. ఆ చెట్టు మీద కొన్ని బర్డ్స్ ఉన్నాయి. సో దీస్ బర్డ్స్ ఆర్ కౌంటబుల్. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ కౌంటబుల్ నౌన్. ఓకే, అలాగే there are pencils in a box. These pencils are countable. How many students are there in your classroom? We can count them. మనం లెక్క పెట్టచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో కౌంటబుల్. సో ఇలాంటి వాటిని మనం కౌంటబుల్ నౌన్స్ అని అంటాం. సో ఆటోమేటికలీ నెక్స్ట్ వన్ ఏమవుతుంది? అన్కౌంటబుల్ నౌన్. 8th వన్ అన్కౌంటబుల్ నౌన్స్. దానికి ఆపోజిట్ అన్కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ అంటే లెక్క పెట్టలేనివి. ఏంటవి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ ఉంది. న్యూస్ని ఎలా కౌంట్ చేస్తాము? కౌంట్ చేయలేము కదా. సో ఈ న్యూస్ అనేది అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది. అలాగే అడ్వైజ్, ఓకే, న్యూస్. నెక్స్ట్ వచ్చేసి విజ్డమ్, నాలెడ్జ్. ఇలాంటివన్నీ కూడా ఏమవుతాయంటే అన్కౌంటబుల్ నౌన్స్లోకి వస్తాయి. ఇవి మనం కౌంట్ చేయలేము
కదా. సో ఇలాంటివి మనం కౌంట్ చేయలేం కాబట్టి వీటిని ఏమంటారంటే అన్కౌంటబుల్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ నౌన్. రెగ్యులర్ నౌన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వర్డ్ ఉంది, ఆ వర్డ్కి ప్లూరల్ రాయాల్సి వచ్చింది. సో అలాంటి ప్లూరల్ రాయాల్సి వచ్చినప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ చివరిలో రాస్తే కనుక, అంటే అలా రాయడం వల్ల అవి ప్లూరల్ అయితే కనుక వాటిని ఏమంటారంటే రెగ్యులర్ నౌన్స్ అని అంటారు. ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బుక్ ఉంది, ఇక్కడ అడ్వైజే తీసుకుందాం. న్యూస్ ఉంది కదా, న్యూస్కి ప్లూరల్ ఉందా? న్యూసెస్ అంటామా? అనలేం కదా. సో దిస్ ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ నౌన్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్ ఉంది, దీనికి ప్లూరల్ ఏంటి? పెన్స్. సో ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ నౌన్. అలాగే వాచ్, ఇట్స్ రిస్ట్ వాచ్ ఉందనుకోండి, దీన్ని ఎలా రాస్తాము? వాచెస్ అంటాము. ఈఎస్ పెడతాం, ఎస్ పెట్టాం. ఈఎస్ కరెక్టు, ఇది కరెక్ట్ కాదు. ఓకే. అలాగే లేడీ అని ఉంది, లేడీ అని ఉంటే దీన్ని లేడీస్ రాంగ్, లేడీస్. ఇలా రాయగలిగే వాటిని ఏమంటారంటే రెగ్యులర్ నౌన్స్ అని అంటారు. మళ్ళీ చెప్తున్నాను, రెగ్యులర్ నౌన్ అంటే ఏంటంటే ద నౌన్స్ హూస్ ప్లూరల్స్ ఆర్ ఫౌండ్ బై యాడింగ్ ఎస్, ఈఎస్ అండ్ ఐఈఎస్. ఓకే. ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ పెడితే వచ్చే ప్లూరల్స్ ఉంటే కనుక వాటిల్ని రెగ్యులర్ నౌన్స్ అని అంటారు. ఓకే. మరి దీనికి ఆపోజిట్ కూడా ఉండాలి కదా, మరి అది ఇర్రెగ్యులర్. వీటికి ప్లూరల్ రావాలంటే ఎస్ ఉండకూడదు, ఈఎస్తో కానీ ఐఏఎస్తో కానీ ఫామ్ అవ్వని వర్డ్స్ ఉంటాయి కదా, వాటిని ఇర్రెగ్యులర్ నౌన్స్ అని అంటారు. లైక్ గూస్ ఉంది, గూస్ అంటే బాతు, దీనికి గీజ్. అలాగే ఫుట్కి ప్లూరల్ ఫీట్. ఓకే. అలాగే ఇంకేమున్నాయి మనకి? టూత్ ఉంది, టూత్ అంటే దీనికి ప్లూరల్ టీత్. ఓకే. నెక్స్ట్ లైఫ్ ఉంది, లైఫ్ అంటే లైవ్స్. ఇలాంటివి. ఇప్పుడు అలాగే మౌజ్ ఉంది, మైజ్. అలాగే షీప్ ఉంది, ఈ షీప్కి ప్లూరల్ కూడా షీపే. ఇలాంటి వాటిని ఏమంటారంటే ఇర్రెగ్యులర్ నౌన్స్ అని అంటారు. సో వీటిని బట్టి ఏది నౌను, ఎలాంటి నౌన్ అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకేనా. సో ఎలా చేయగలుగుతాము? టోటలీ నౌన్స్లో ఉన్న టైప్స్ ఎలా ఉంటాయి అనేది మనం నేర్చుకుంటే ఇది నౌనా కాదా అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం. సో నౌన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? టోటలీ 10 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి abstract నౌను, అంటే ద థింగ్ విచ్ వీ కెన్ ఓన్లీ ఫీల్, వీ కెనాట్ సీ, వీ కెనాట్ టచ్. దానికి ఆపోజిట్ కాంక్రీట్, మనం చూడగలం, టచ్ చేయగలం అండ్ ఫీల్ కూడా అవ్వగలం. అలాగే థర్డ్ వన్ వచ్చేసి ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే మామూలుగా రెగ్యులర్గా మనం యూజ్ చేసే, అంటే పేర్లు, మనిషి అంటే నేమ్ ఆఫ్ అ పర్సన్, యానిమల్, థింగ్, బర్డ్, ఇలాంటివన్నీ కూడా ప్రాపర్ నౌన్లోకి వస్తాయి. అలాగే కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే ఒక పర్టిక్యులర్ పొజిషన్కి ఇచ్చిన ఒక నేమ్ అనమాట. ఇప్పుడు నదులు, లైక్ రివర్స్, సిస్టర్, గర్ల్స్, సిస్టర్స్, టీచర్స్. అంటే ఏంటంటే a name that refers to people, places, things. ఓకే. అంటే ఏదైనా ఇప్పుడు వాడికి ఇండివిజువల్ నేమ్స్ ఉంటాయి కానీ వాటిని కామన్గా ఒక నేమ్ ఇస్తాం మనం, అందుకని కామన్ నౌన్ అంటారు.
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకో పేరు, నాకో పేరు, వాళ్ళకో పేరు, వీళ్ళకో పేర్లు ఉంటుంది. కానీ మనకందరికీ కామన్‌గా ఏం పేరు? పీపుల్, మనుషులు. ఓకే. మెన్, విమెన్, బ్రదర్, సిస్టర్, రివర్ ఇలాంటివన్నీ ఏంటంటే కామన్ నౌన్ అవుతుంది. ఫిఫ్త్ వన్ వచ్చేసి కలెక్టివ్ నౌన్. తెలుసు కదా, ఒక చోట కలెక్షన్ చేసి పెట్టి చెప్తే కనుక దాన్ని ఏమంటారు? కలెక్టివ్ నౌన్ అంటారు. లైక్ క్రౌడ్, బంచ్, ఫ్లాక్ ఇలాంటివన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్ అంటే ఏదైనా ఒక రా మెటీరియల్ నుంచి తయారు చేయబడ్డ వాటిని మెటీరియల్ నౌన్ అంటారు. లైక్ గోల్డ్ అని, వాటర్ అని ఇవన్నీ కూడా. నెక్స్ట్ కౌంటబుల్ నౌన్స్. కౌంటబుల్ నౌన్స్ అంటే ద థింగ్స్ విచ్ వీ కెన్ కౌంట్. మనం లెక్క పెట్టగలం, అంటే మనకు కనిపిస్తాయి, మనం కౌంట్ చేయగలం, ఇన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయని. అలాంటి వాటిని ఏంటంటే కౌంటబుల్ నౌన్స్ అంటారు. లైక్ బర్డ్స్ అని, స్టూడెంట్స్, పెన్సిల్స్, పెన్స్, శారీస్, చెప్పల్స్, అలాగే ఫ్రూట్స్, వెజిటబుల్స్, మిల్క్ని కూడా మనం మెజర్ చేయగలుగుతాం. వీ కెన్. ఓకే. అండ్ ఇలాంటివన్నీ ఏంటంటే కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ నౌన్ అనేసరికి కొన్ని వాటికి మనకి మెజర్ అంటే లైక్ లెక్క పెట్టలేం. ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, యు ఆర్ హ్యావింగ్ నాలెడ్జ్, అంతే, మీకు తెలివి ఉంది, దానికంటూ వేరే మెజర్మెంట్ ఉంటుంది కానీ కౌంట్ చేయలేం. 1 2 3 4 ఇన్ని తెలివులు ఉన్నాయి, ఇన్ని రకాల తెలివులు ఉన్నాయి మనం చెప్పలేము కదా. సో లైక్ నాలెడ్జ్ అని, విజ్డమ్ అని, అడ్వైజ్ అని ఇలాంటి వాటిని ఏమంటారంటే అన్కౌంటబుల్ నౌన్స్ అంటారు. నెక్స్ట్ రెగ్యులర్ నౌన్స్. రెగ్యులర్ నౌన్ అంటే ఏంటంటే ఇచ్చిన ఒక వర్డ్ని ఎస్ కానీ, ఈఎస్ కానీ, ఐఈఎస్ కానీ ఆ వర్డ్ చివరిలో చేర్చి ప్లూరల్గా కన్వర్ట్ చేయగలిగితే దాన్ని రెగ్యులర్ నౌన్ అంటారు. అలాగే అవి చేర్చకుండా దానికి వేరే నేమ్స్ ఉన్న వాటిని ఏమిటంటారు? ప్లూరల్ వేరేగా ఫామ్ అయితే కనుక దాన్ని రెగ్యులర్ నౌన్ అంటారు. సో దీస్ ఆర్ ద 10 types of nouns. I hope you understand the class, and I hope you like the class also. If you like my teaching, you please share this video, like this video. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకొంతమందికి మీరు షేర్ చేయకపోయినా యూట్యూబే దీన్ని రికమెండ్ చేస్తుంది. ఓకే. చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇఫ్ యూ ఫైండ్ దీస్ వీడియోస్ ఆర్ యూస్ఫుల్ టు యూ, keep on watching and keep on following my channel. Thank you.